హాయ్ ఫ్రెండ్స్. ఊరి పేరు చెప్పినందుకు నొప్పొచ్చేస్తుందా? మరి ఎక్కడ అన్యాయం జరిగిందో ఆ ఊరి పేరే చెప్పాలి కదా! పక్క ఊరు చెప్తే ఊరుకుంటారేంటి ఆళ్ళు? ఇప్పుడు తెలియనోళ్ళు ఎంక్వైరీ చేసుకున్నా ఆ రోజు జరిగింది నిజమే కాబట్టి తెలుస్తది. అంతే తప్ప ఊరి పేరు చెప్తే అందులో తప్పేముంది? మాకు ఆ రోజు జరిగింది అక్కడే కాబట్టి అక్కడే చెప్పాం. అయినా నేను ఊరిది తప్పు అనలేదే. ఊర్లో ఇలా మత పిచ్చి పట్టేసి, కుల పిచ్చి పట్టేసి ఉన్నారు చూసావా? గజ్జి పట్టేసి ఇలాంటి నా కొడుకులు వాళ్ళది తప్పు. అర్థమైందా? ముందు వాళ్ళనడుగు. తర్వాత నన్నడుగు. అంతేగాని అలా సొల్లు కబుర్లు చెప్పొద్దు. అర్థమైందా? ఉన్నారు ఊర్లో కొంతమంది మంచోళ్ళు ఉన్నారు. అందరూ కాదు. ఈ జబ్బున్న వాళ్ళు మాత్రం ఇంకంతే. జీవితాంతం ఇలాగా వాళ్ళ మీద పడి ఏడవడమే. ముఖ్యంగా మా మీద. అర్థమైందా? ముందు క్రైస్తవులు రిజర్వేషన్లు తీసేయాలన్నారు. ఇప్పుడు ఏకంగా మొత్తం దళిత సమాజం మొత్తం రిజర్వేషన్ తీసేయాలన్నారు. అసలు మీకున్న నొప్పి, జబ్బు, జాడ్యం ఏంటి ఏం అర్థం అవుతలేదు. అంత కొవ్వొట్టేసిందా లేదా అంత మదం ఎక్కువైపోయిందో తెలుస్తలేదు. ఎందుకని మా మీద అంత కక్ష సాధింపు? అర్థం కావట్లా. మీరెంత చేసినా, ఎంత చెందినా అంతకంతకి రెచ్చగొట్టి కొలది మా వోళ్ళు పైకొస్తూనే ఉంటారు తప్పితే తగ్గరు. ఎక్కడా తగ్గరు. ఎందులోని తగ్గే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇలా తాత ముత్తాతలు సంపాదించేసిన దాని మీద ఆశపడి కాదు మా వోళ్ళు బ్రతుకుతుంటే. రాజ్యాంగం మీద బ్రతుకుతున్నారు. అంబేద్కర్ ఇచ్చిన స్వేచ్ఛ, స్వతంత్రం మీద బతుకుతున్నారు. అందుకే ప్రతి నా కొడుక్కి అంత డేరింగ్ అండ్ డాషింగ్. అర్థమైందా? మీ సొల్లు కబుర్లకి, మీ మాటలకి భయపడి నా కొడుకు ఎవ్వడూ లేడు. ఓకేనా?